మీడియా ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా డ్రింకర్ సాయి సినిమా ఇప్పటికి రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా మంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. అలానే మా లహరి గారికి, మా ఇస్మాయిల్ గారికి, బసవరాజు గారికి, మా డిఓపి వసంత్ గారికి, ప్రశాంత్ గారికి, శ్రీ వసంత్ గారికి, మా డైరెక్టర్ మా సార్ కిరణ్కి, మా ఐశ్వర్యకి, మా ధర్మ, మా సాయి, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి సినిమాని జనాల్లోకి ఇంకా బాగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ప్రింట్ మీడియాకి, ప్రెస్ మీడియాకి. సినిమాకి రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందండి. ఎవ్రీవన్ ఈజ్ అప్రిషియేటింగ్ అవర్ ఎఫర్ట్. చాలా బాగుంది అని చెప్తున్నారు. ఇప్పుడు అంటే లైక్ మాది ప్రాపర్గా రాయలసీమ బీసీ సెంటర్కి మధ్యలో ఉంటుంది. సో వెళ్ళారు, అసలు ఫుల్ యూత్ అయితే ఎంటర్టైన్ అవుతున్నారు. ఫుల్ ప్రాపర్గా మాస్ పీపుల్ అయితే ఫుల్గా ఎంటర్టైన్ అవుతున్నారు సినిమాలో. అండ్ ఫ్యామిలీస్, నిన్న మాట్లాడాను మా మమ్మీతో, అంటే లైక్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా ఉంది అసలు రెస్పాన్స్ ఏంటని, ఫ్యామిలీస్ని తీసుకెళ్ళమని చెప్పాను. సో మమ్మీ చెప్పింది ఏంటంటే, అరే థియేటర్లో క్లైమాక్స్ అప్పుడైతే అసలు లేడీస్ అయితే ఫుల్ ఏడ్ చేస్తున్నారు సినిమా చూసి, క్లైమాక్స్ చాలా హార్డ్గా హిట్ చేసేస్తుంది అని చెప్పారు. సో మేమేమనుకున్నాం అంటే లైక్ మంచిగా ఉంటుంది, క్లైమాక్స్ చాలా బాగా వెళ్తుంది అనుకున్నాం. కానీ లేడీస్ దగ్గర నుండి రెస్పాన్స్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వస్తుంది. అసలు ఫ్యామిలీస్కి కానీ లేడీస్ కానీ మా లైక్ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండి అసలు మా సినిమాని తీసుకెళ్తున్నందుకు. ప్లీజ్ ప్రమోట్ ఇట్ అండి, స్ప్రెడ్ ఏ వర్డ్. నచ్చితే కానీ డెఫినెట్గా ఒక మాట చెప్పండి, ఒక చిన్న మాట, ఒక ఇద్దరికి చెప్పండి, అందరికి చెప్పకపోయినా ఒక ఇద్దరికి చెప్పండి, అరే బాగుందిరా సినిమా చూడండి అని. ఎందుకంటే చిన్న సినిమా స్ప్రెడ్ అయితేనే తెలుస్తుందండి. మనం ఎంత ఏది చేసుకున్నా మనం తీసుకున్నా సరిపోదండి. మనం తీసి మనం పెట్టుకోవడానికి అయితే సినిమా చేస్తలేము. సో నలుగురికి తెలియాలనేదే మా ఆకాంక్ష అండి. దయచేసి కొంచెం సపోర్ట్ చేసి స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. నిన్న రిలీజ్ అయింది, మేము అనుకున్నట్టుగానే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముందుగా మా ప్రొడ్యూసర్స్ బసవరాజు గారికి, ఇస్మాయిల్ గారికి, లహరి గారికి, అలాగే మా డైరెక్టర్ కిరణ్ గారికి, ఇంకా నాతో పాటు టెక్నీషియన్స్ వర్క్ చేసిన మా ప్రశాంత్ గారికి, లక్ష్మి గారికి, రాజేష్ గారికి, అందరికీ, హీరో గారికి, హీరోయిన్ గారికి కూడా కంగ్రాట్స్ వాళ్ళండి. ఎందుకంటే మేము అనుకున్నట్టుగానే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి. ఇంకా ఒక చిన్న సినిమాని మా నిర్మాతలు ఎంతవరకు పుష్ చేయాలో పాపం వాళ్ళు అన్ని విధాలా ప్రయత్నించి నిన్న మొత్తానికి ఓపెనింగ్స్ రాబట్టుకున్నాం. ఓపెనింగ్స్ సినిమా చూసిన వాళ్ళందరూ ఇంటర్వెల్లో కానీ, సినిమా అయిపోయే క్లైమాక్స్లో కానీ చాలామంది వాళ్ళు కానీ వచ్చి మేము చెప్తామని కెమెరాలు, నేను ఈ మధ్యకాలంలో అయితే మామూలుగా పక్క నుంచి ఇలా ముఖం తిప్పుకొని ఇలా ఎత్తుకొని వెళ్ళిపోతుంటాం, వాళ్ళే కెమెరా దగ్గరికి వచ్చి సార్ అన్న నేను చెప్పొచ్చా అని చెప్పారంట. మా పబ్లిసిటీ టీం చెప్తున్నారు. వచ్చి కూడా వాళ్ళ తాలూకా రెస్పాన్స్ని తెలియజేశారు. ఎందుకంటే ఇలాంటి ఒక కుర్రోడు ప్రతి వీధిలోని, ప్రతి ఊర్లోని డెఫినెట్గా ప్రతి బ్యాచ్లో ఒకడు ఉంటాడండి. సో ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా, ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది. ఇంకా నిన్నటికంటే ఈరోజు చాలా బాగున్నాయి థియేటర్స్ కూడా పెంచుతున్నారు. ఈరోజు నుంచి చూడని వాళ్ళు కూడా వచ్చి ఈ సినిమాని చూసి మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. లిటరలీ చెప్పాలంటే డ్రింకర్ సాయికి వస్తున్న రెస్పాన్స్ చూస్తే మేము పడిన కష్టం అంతా కూడా మర్చిపోతున్నామండి. డైరెక్టర్ గారు ఎంత కష్టం పెట్టి తీశారో, అలాగే హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళు ఫుల్ ఎఫర్ట్స్తో పడిన కష్టం అంతా కూడా నిన్న మీరు ఇచ్చినటువంటి రెస్పాన్స్కి చాలా చాలా హ్యాపీ అవుతున్నారు. హీరో కష్టానికి మీరు ఇచ్చిన రెస్పాన్స్, అలాగే లిటరలీ చెప్పాలంటే హీరోయిన్కి మేము ఆఫ్ ది మూవీ తీసే వరకు అసలు బైక్ డ్రైవింగ్ రాదు. సో చాలా కష్టపడి తను నేర్చుకుని విజయవాడ ఫుల్ ట్రాఫిక్స్లో కూడా తను బాగా చేసింది, చాలా కష్టపడింది. దానికి అందరూ చెప్పిన రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో చిన్న సినిమా మీరందరూ ఆదరిస్తే ఇంకో 4 సినిమాలు వస్తాయి. సో చూడని వాళ్ళైతే థియేటర్లో ఖచ్చితంగా చూడండి. చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను భారత్ సేవా సహకార్ ఫోరం అనే ఒక ఎన్జిఓ రన్ చేస్తాను. అంటే జై జవాన్, జై కిసాన్, జై నౌజవాన్, ఈ 3 ఫీల్డ్స్ మేము హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో సపోర్ట్ చేస్తుంటాం. నేను ఈ సినిమా జరుగుతున్న రోజులు ఒక దేవాలయంలో ఎట్లా జరుగుతుందో అట్లా జరగాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. ఎక్కడ ఒక్క తప్పు కూడా జరగటానికి వీల్లేదు, చాలా మంచిగా చేయాలి, మంచిగా మనం కష్టపడి చేస్తే మనకి ఆ భగవంతుడు సహకారం ఉంటుంది, అది ప్రాక్టికల్గా అనుభవించినండి నేను అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. నిజంగా కూడా టీం అంతా అట్లనే పనిచేసిన దానికి నిన్న థియేటర్స్లో సక్సెస్ ఉంది. ఇంకా చిన్న సినిమాలు ఆదరించాలి అని ఇందాక ప్రశాంత్ గారు ఎవరో చెప్పారు.
ఇది ఆల్రెడీ మన సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ నాకు తెలుసు కాబట్టి మేము ఆల్రెడీ బతికి బయటపడ్డట్టే మేము. కానీ ఈ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఇది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ యూత్కి పోవాలి. ఇంకా మీరు ఇట్లాంటి సినిమాలని ఎంకరేజ్ చేసి, ఇట్లాంటి యువత అందరు కూడా, మీరందరూ కూడా ఇట్లాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే ఇంకా యువత నిర్వీర్యం అయిపోయి చాలా కార్యక్రమాలు ఇప్పుడు సమాజంలో జరుగుతున్నాయి. వాటి మీద మాకు కొంచెం ధైర్యం, మా పైసలు మాకు వచ్చేటట్టు ఉన్నాయి అని అంటే ఈ ప్రమోషన్స్లో భాగంగా ఈ ప్రమోషన్స్ కానీ వీటిల్లో కానీ ఇంకా మంచి సినిమాలు ఫ్యూచర్లో కూడా ఆలోచించే అవకాశం ఉంది. అందుకని మీరందరూ సహకారం కోరుతూ ప్రజలందరూ కూడా మంచి సినిమాని ఆదరించండి. సినిమా బాగా వచ్చింది, చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పి మీడియా ద్వారా, ఈ వేదిక ద్వారా అందరికీ విన్నవించుకుంటూ అందరికీ నమస్కారం. నిన్నటి వరకు అందరూ అనుకున్నారు యూత్ సినిమా, దీంట్లో వల్గర్ కంటెంట్ ఉంది, అడల్టరీ ఉంది, ఏ సర్టిఫికేట్ వచ్చింది, ఇవన్నీ అపోహలు నిన్నటి వరకు ఉండే. నిన్న మా అమ్మ సినిమాకి వెళ్ళింది, తను వెళ్ళారు, తను కూడా ఏదో అడల్టరీ ట్రైలర్ చూసి అందరూ ఉన్న అపోహలే వాళ్ళకి ఉన్నాయి. ఈ సినిమాని అందరూ ఫ్యామిలీ, ఆడవాళ్ళు ముఖ్యంగా ఓన్ చేసుకున్నారు. యూతే కాదు, యూత్ సినిమా అని మన ట్రైలర్లోనే చెప్పాము, బట్ సినిమా చూసిన తర్వాత ఆడవాళ్ళు ముఖ్యంగా చాలా బాగుంది. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాకి ఫస్ట్ విజువల్, సెకండ్ మన మ్యూజిక్ ప్రాణం పోసింది. ప్రతి సీన్లో సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా బీజిఎం, ఆర్ఆర్ అండ్ ఆ మ్యూజిక్ అవన్నీ వచ్చినాయి. అవన్నీ మీరు చూశారు. మమ్మల్ని, మా టీంని ఆశీర్వదించాల్సిందిగా కోరుచు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా డిజిటల్ టీమ్కి ఈ రీచ్ వచ్చినందుకు మీడియా అండ్ మా డిజిటల్ టీమ్కి బిగ్ థ్యాంక్ యూ. మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని మీరు రీచ్ చేయడం వల్లనే అయింది. ఇది ఇంకొంచెం ఎంకరేజ్ చేసి దీన్ని కొంచెం బయటకు ఎక్కువ తీసుకెళ్తే ఈ మూవీకి ఇంకా మంచిగా వస్తుంది. సో అది మీ సైడ్ నుంచి అవుతుంది. అండ్ మీ రీచ్ వల్లనే మొన్నటి వరకు ఓన్లీ యూత్ టార్గెట్ చేసిన మూవీ అనుకుంది, ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు మా క్లైమాక్స్కి. సో ఇది మొన్నటి వరకు అనుకున్నట్టు ఆ బూతులు ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఫ్యామిలీ మూవీ లాగా అయిపోయింది ఇది. సో ఇదంతా మీ వల్లనే అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఇంకా పోతే ఒక్కసారి అండి, నేను ఎవరో ఏదో చూసో చదివో నమ్మొద్దు ప్లీజ్. ఒక్కసారి చూసిన వాళ్ళు అడగండి, అరే నువ్వు డ్రింకర్ సైజ్ సినిమా చూసావా, చూసి ఎలా ఉందని అడగండి. వాళ్ళు బాధతను అనుకోండి, వెళ్ళమాకండి. బాగుందంటే మాత్రం వెళ్ళండి. ఇదే నా విన్నపం ప్లీజ్. మ్యాక్సిమం అందరూ ఈ సినిమాకి ఫుల్ సపోర్ట్గా చేశారు. ఈరోజు నేను చెప్తాను, రేపు నుంచి టూర్స్కి వెళ్తున్నామండి, మేము వదిలిపెట్టమండి దీన్ని వదిలే ప్రసక్తే లేదు. సినిమాని సూపర్ డూపర్ హిట్ స్థాయికి తీసుకెళ్తాం. అంటే మా ప్రయత్నాలు మాకు ఉంటాయి కదా, జనాలు చూస్తున్నారు, ఇంకా జనాలు చూసే విధంగా చేయటమే మా ప్రయత్నం. అది మేము స్టార్ట్ చేసాం జస్ట్ ఇప్పటి నుంచే, ఈ సక్సెస్ మీట్ నుంచి చేస్తున్నాం అంతే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దట్స్ ఇట్, ఐ విల్ టెల్ ఇన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ. Actually, I don't know what to tell because I'm very happy. The feeling is very overwhelmed and I really don't know what to tell. Actually, yesterday I also went to watch the film with everyone and the live reaction I saw is something else. Everyone was enjoying, everyone was dancing, laughing and also crying. That is a huge thing that I can because of us, everyone can feel that joy. So it is a huge thing and thank you so much for your positive response. Everyone had done so much hard work for this project and now it's it is a blessing that everyone is liking it. And what to tell, I don't know. I'm very happy and actually very emotional at the same time because I don't know why it's feeling like it's just started some days ago and now it's over and I'm happy also, but I feel I'm gonna miss my set, everyone on the set. I'm gonna miss everyone because they almost they have a lovely place in my heart and they always gonna be there. So I just want ki whoever had watched it, thank you so much for your positive and lovely response and जिसने नहीं देखा वो भाग के जाओ और देखो. You're gonna have everything, laugh, emotional
and many more things are there. Just go and experience it, and what are you waiting for? Go for us. Thank you so much. టైం అనేది చాలా వాల్యుబుల్. ఆ టైం మాకు ఇచ్చి వెళ్ళి సినిమాని చూసి మళ్ళీ అందరికీ చెప్తున్నారు. అండ్ మీడియా సోదరులందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా మెసేజ్ పెట్టారు, చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమా చూసినందుకు అండ్ చూసి నాకు బాగుందని చెప్పినందుకు అండ్ అందరికీ చెప్తున్నందుకు కూడా. అండ్ సాయిధరం తేజ్ అన్న నువ్వు తోపన్నా, నువ్వు సినిమాకు ముందు పెట్టిన ట్వీట్ మామూలుగా లేదన్నా. మాకు నేను మిమ్మల్ని కలవాలి, మీరు ఎవరో ఒకరి ద్వారా కొంచెం మాకు చెప్పండి. నిజంగా అన్న నేను మీ దగ్గర నుంచి ఇది చూసి నేర్చుకుంటా, ఇలా చిన్న ఫిలిమ్స్కి సపోర్ట్ చేయాలి. నేను కూడా అదే మీరు చేసినట్టు ట్వీటో ఏదో రూపంలో, అంటే నేను చేయగలిగినంత, అంటే నేను చేస్తే అంత ఇంపాక్ట్ ఉండదు, మీరు చేస్తే చాలా పెద్ద ఇంపాక్ట్, బట్ నేర్చుకుంటానని చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ అన్న. అండ్ మా ప్రొడ్యూసర్లకి సార్, బసవరాజ్ సార్, ఇస్మాయిల్ సార్, థ్యాంక్ యూ లహరీజీ. చాలా ఎక్కువ చేశారండి, చాలా అంటే చాలా ఎక్కువ చేశారు. చిన్న సినిమాలా కాకుండా పెద్ద సినిమాలా చేశారండి. అందుకే సార్ ఎప్పుడైనా పిలవండి, రాకపోతే ఈడు ఎదవ అనుకోండి. అండ్ ఈరోజు నేను బాగా చేశానని చెప్తున్నారు. అమ్మా నేను చెడగొట్టుతున్నాను అని చెప్పి అనుకున్నాం. అండ్ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అనుకున్నారు, అందరు చూసారని. నేనేం చెడగొట్టలేదు ఎవరిని, అందరు చూసారుగా. అండ్ నేను ఈరోజు యాక్టింగ్ బాగా చేసిన, హీరోయిన్ చేసిన, మ్యూజిక్ డైరెక్టర్ గారు బాగా కొట్టిన. కిరణ్ సార్ రండి, ఎంత వర్క్ చేశారో మా అందరితో ఇంత బాగా అవుట్పుట్ తీసుకురావడానికి. వైజాగ్లో సూపర్ హిట్ అని చెప్పారు, రాజమండ్రిలో హిట్ అని చెప్పారు, విజయవాడలో బాగుందని చెప్పారు, గుంటూరులో సూపర్ హిట్ అని చెప్పారు, కాకినాడలో సూపర్ హిట్ అని చెప్పారు, తిరుపతి, నెల్లూరు, ధర్మవరం, ఇక్కడ అన్ని చోట్ల సూపర్ అని చెప్పారు. హైదరాబాద్లో కొంచెం పాష్ పీపుల్ వాళ్ళు పర్లేదు ఏదో ఉందన్నారు. నేను ఉన్నట్టు చెప్తాను జెన్యున్గా. ఏదుంటే అదే చెప్పాలి, ఎందుకంటే ఫైనల్గా అందరు తెలిసిద్ది కదా, ఈడేసాడు బొమ్మాయి అనుకుంటారు. మాస్ వాళ్ళు మాత్రం ఎర్రగా తీసిందని చెప్పారు. అండ్ అందరికంటే ముఖ్యం లేడీస్ సెకండ్ హాఫ్ మీరేనండి నిలబెట్టింది. మీ దగ్గర నుంచి 100% పాజిటివ్ వచ్చింది. ఇవన్నీ నేను చెప్పినవన్నీ 70, 80, 90% అండ్ 10% వేరే చెప్పారు, కానీ లేడీస్ మాత్రం 100%. మరి ముఖ్యంగా నేను ముందు చెప్పినట్టు సీరియల్స్ చూసే వాళ్ళందరికీ క్లైమాక్స్ మామూలుగా నచ్చలేదంట. సో మీ అందరికీ మండే అందరికీ గివ్ అవే నా నుంచి అండ్ మా ప్రొడ్యూసర్స్ నుంచి కూడా, నా వల్ల అంత అవ్వదు కాబట్టి. ఆల్ టైమ్ హిట్ అని ఎవరు అనలేదు, బాగుందని అయితే చెప్పారు అందరూ. అది థ్యాంక్ యూ.